నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని కనిగిరి రిజర్వాయర్ ఆధునికీకరణకు సీఎం చంద్రబాబు 48 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కనిగిరి రిజర్వాయర్ నుంచి ఈస్టర్న్ ఛానల్ ద్వారా రెండో పంటకు సాగునీటిని ఎమ్మెల్యే విడుదల చేశారు. బ్రిటిష్ హయాంలో నిర్మించిన కనిగిరి రిజర్వాయర్ ద్వారా కోవూరుతో పాటు కావలి, అల్లూరు మండలాలకు సాగునీటిని అందిస్తున్నట్లు చెప్పారు. చివరి ఆయకట్టుకు నీరు అందేలా ముందుగానే కాల్వల పూడికతీత పనులు చేపట్టామన్నారు. కోవూరు నియోజకవర్గంలో జరిగే మహానాడును అందరూ సమిష్టిగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కనిగిరి రిజర్వాయర్ కి సంబంధించిన పంట కాలువలు మరమ్మతులు, పూడికతీతలు, షట్టర్స్, గేట్స్ ఆధునీకరణ, బండ్ స్ట్రెంథనింగ్ ఇలాంటివన్నీ కలిపి ఇన్స్పెక్షన్, గ్రావెల్ రోడ్లు కలిపి 524 వర్కులు చేసుకున్నాం. దానికి గాను ప్రభుత్వం 42 కోట్లు కేటాయించి అభివృద్ధి చేసుకున్నాం. ఇదే కాకుండా ఈ కనిగిరి రిజర్వాయర్ కోసం మనం సిల్ట్ తీయడానికి కానీ, ఇంకా దీన్ని బండ్ స్ట్రెంథనింగ్ కి, అలాగే మనం నీటి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా 48 కోట్లు కనిగిరి రిజర్వాయర్ ఆధునీకరణకి ఇవ్వడం జరిగింది. మనకి ఇప్పుడు ఈ పంటకి సంబంధించి మన కోవూరు నియోజకవర్గంలో 50 వర్కులకు సంబంధించి కాలువలు పూడికి తీతలైతేనేమి ఇవన్నిటికీ కూడా ఇంకో 3 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది.